గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణలోకి వచ్చాం. అజామిళుడి కథ చెప్పుకుంటున్నాము. విష్ణుదూతలు యమదూతలు అజామిళుడి కోసం సంవాదం అన్నమాట. విష్ణుదూతలు అడిగారు, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనికి తగిన వాడెవడు? ఏమిటి? పాతకములు అనగా ఏమిటి? ఈ విషయాలు సవిస్తరంగా మాకు చెప్పమని విష్ణుదూతలు యమదూతలను అడిగారట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, యమదూతలు ఏమని చెప్పారో చూడండి. ఓ విష్ణుదూతలారా, సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుషుని పాపపుణ్యాలను గురించినటువంటి సాక్షులు. మేము వీరి సాక్ష్యాన్ని విచారించి పాపము చేసిన వాడిని దండిస్తాం. మనం ఆవుని కొట్టినా కసిరినా కూడా ఆవు సాక్ష్యం చెప్తుంది, వీడు ఆవులని దండిస్తాడు అని. అది పచ్చి పాపం. ఆవుని ఏమైనా చేస్తే ఆవు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తుందట. చూడండి, మనకి పురాణంలో చెప్పారు. అది ఏదైనా పెట్టాము, ఒక అరటిపండో, ఒక తవుడో, చిట్టో, మన చేతిలో ఉన్న వస్తువు ఏదైనా ఒకటి, ఆవులు తినగలిగేది గడ్డో అందిస్తే గనక వీడు గోసేవ చేసిన వాడు అని మన పుణ్యపు ఖాతాని అక్కడ తెరుస్తుంది. అది యముడి దగ్గర. వేద మార్గాన్ని వదిలి ఇచ్ఛానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రములను దూషిస్తూ సాధు బహిష్కృతుడైన వాడిని మేము దండించదము. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదముల చేత కొట్టువాడు, తల్లిదండ్రులతోటి కలహించేవాడు అయిన వాడిని కూడా మేము దండిస్తాము. నిత్యము అబద్ధమాడుచు జంతువుల్ని చంపుచు కులాచారములను వదిలిన వానిని కూడా మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, అంటే ఎవరికైనా దానం చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటే అన్నమాట, వాళ్ళకి ఇచ్చేసాం మళ్ళీ కావాలని తీసుకోకూడదు, పొరపాటున తీసుకున్నా పెద్ద పాపమేనండి. దాని మీద కూడా భాగవతంలో ఒక ప్రత్యేకమైన గాథ ఉంది, సందర్భానుసారం చెప్పుకుందాం మనం. డాంబికుని, దయాశాంతులు లేని వానిని, పాపాత్ములని కూడా మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యము గ్రహించి సాక్ష్యము చెప్పువానిని కూడా మేము దండింతుము. నేను దాతనని చెప్పేవాడిని, అంటే నేను దానాలు చేస్తానండి, నాకు బాగా చిన్నప్పటి నుంచి దానం చేసే అలవాటు, మేము ఎప్పుడూ అన్నదానం చేస్తాం, ఈ వాక్యాలు చెప్పకూడదు. దానం చేస్తే అసలు చెప్పనేకూడదు. మిత్రద్రోహిని, ఉపకారమును మరిచిన వానిని, అపకారము చేయువానిని మేము దండింతుము. వివాహమును చెడగొట్టువానిని, ఇతరుల సంపత్తులను చూసి అసహ్యపడువానిని కూడా మేము దండింతుము. పరుల సంతానాన్ని చూసి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీ ధనముతో జీవించువానిని కూడా మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న చిన్న కాలువలను నిర్మించు వ్యాపారాన్ని మాన్పించేవాడిని, నిర్మితములైన వాటిని పాడు చేసేవారిని కూడా మేము దండిస్తాం. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వానిని కూడా మేము దండింతుము. అంటే తద్దినాలు ఎందుకు, చనిపోయారు, పోయిన వాళ్ళు పోయారు, వాళ్ళకి ఇప్పుడు ఏం చేసినా వాళ్ళకి దక్కేది ఏమీ లేదు అని ఇలాంటి వాక్యాలు మాట్లాడే దౌర్భాగ్యులు చాలామంది ఉంటారండి. చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు చేయాలి అని, ఈ చనిపోయిన వాళ్ళకి ఎందుకు చేయాలన్న వాక్యాలు విని వాళ్ళ మోహంలో పడి చేస్తున్న, అంటే అలవాటుగా చేసేవి కూడా మానేస్తారు. పెద్దవాళ్ళకి పెట్టడము, పెద్దల్ని స్మరించుకోవటము, ఏదైనా నువ్వుల నీళ్ళు వదిలిపెట్టడము. మనం చేసుకున్నాం కదా మన పెద్దల రోజులు అని చెప్పి, ఆ రోజుల్లో కూడా క్రియలు చేయకపోయినా చెయ్యటాన్ని చెడగొట్టిన వాళ్ళని కూడా యమదూతలు దండిస్తారు. నిత్యపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్ని భుజించే వారిని మేము దండితుము. పరపాక పరిత్యాగి అంటే ఏంటంటే తాను వండిన అన్నంలో ఇతరులకి ఎంత మాత్రము పెట్టకుండా మొత్తం అంతా తానే తినేవాడు ఒకడు. పరపాక రతుడు అంటే నిత్యము పరుల అన్నాన్నే భుజించేవాడు. ఫ్రెండ్స్ బాక్సుల నుంచి రోజు కొట్టేసే వాళ్ళకు కూడా పాపమేనండి, వీళ్ళు కూడా నరకంలో పడతారు. చాలా శిక్షలు ఉంటాయి. వాడు పెడితే తినచ్చు, తీసుకుని తినకూడదు. ప్రతిరోజు ఎవరిదైనా తింటున్నా కూడా తప్పే. పితృశేషాన్న భోక్త అంటే శ్రాద్ధ భోక్తలు భుజించిన తర్వాత తాను శిష్టాన్ని భుజించేవాడు. ఇతరులు దానం చేసే సమయంలో ఇవ్వద్దని చెప్పేవాడు. యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వనివాడు. శరణుజొచ్చిన వారిని, చంపు వారిని మేము దండిస్తాము. అంటే శరణుజొచ్చిన వాడు ఎవరైనా, అయ్యా నన్ను రక్షించండి అంటే వాడినే హింసించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా దండిస్తారట. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నింద చేసేవాడిని, బ్రాహ్మణ హంతను, అశ్వహంతను, గోహంతను మేము దండింతుము. ఇంతవరకు చెప్పినట్టు పాతకములు చేయు మానవులు మా యమలోకమునందు మా చేత యాతనలను పొందుతారు. ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశంలో జన్మించి దాసీ సంగములోలుడై జన్మ మొదలు జన్మాంతము వరకు పాపములనే చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపాలకు మితి లేదు, లెక్కలేదు. ఇటు విప్రాధములు మీ విష్ణులోకానికి ఎట్లా అర్హుడవుతాడు?
ఈ ప్రకారంగా పలికినటువంటి యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు కలవారే ఉరుములతో సమానమైన గంభీరమైన ధ్వనితోటి, అంటే మేఘ గంభీర ఘోషలుగా ఉన్నారనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే ఉరుగుతున్నట్టుందట. నవ్వుతూ సంతోషంగా ఇలా చెప్పారట, ఎంత ఆశ్చర్యం, మీరు ఇంత మూఢులుగా ఉన్నారు, ధర్మానికి ఒక మర్యాద ఉంది, సావధానంగా వినండి, ధర్మ మర్యాద ఏమిటో మీరు తెలుసుకోవాలి. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడు కాదు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడు, జపహోమాదులు ఆచరించువాడు, సర్వభూతములందు దయావంతుడు కూడా యమదండార్హుడు కాడు. సత్యవంతుడు అసూయారహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు కర్మలను బ్రహ్మయందు ఉంచినవాడు కూడా యమదండార్హుడు కాదు. అన్నదానమును ఆచరించువాడు, జలదాత, గోదానకర్త. చోట్సర్జనం అంటే ఈ మన కార్తీక మాసంలో ఆవుని కాదు, ఆంబోతుని అచ్చు వేసి వదిలిపెడతారు. గిత్తదూడల్ని కూడా వదులుతారు, కోడెల్ని ఇస్తారు కొన్ని దేవస్థానాల్లో. ఆ వృషోత్సర్జనము అలాంటివి చేసిన వాళ్ళకి యమదండన ఉండదట. అయితే ఆ విద్య కోరిన వాడికి విద్యాదానము ఆచరించేవాడు, పరోపకారమందు ఆసక్తి కలవాడు కూడా యమదండార్హుడు కాదు. హరిని పూజించేవాడు, హరినామాన్ని జపించేవాడు, వివాహములను ఉపనయనములను చేయువాడును యమదండార్హుడు కాదు. మార్గమధ్యమునందు మండపములు కట్టించేవాడు, క్రీడాస్థానాలు కట్టించేవాడు, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారము చేయించువాడు యమదండార్హుడు కాదు. నిత్యము సాలగ్రామార్చనం ఆచరించి ఆ తీర్థమును పానము చేయువాడు, దానికి వందనం వనర్చేవాడు, అంటే సాలగ్రామానికి నమస్కారం చేసుకునేవాడికి కూడా యమదండన ఉండదట. తులసి కాష్టమాలికలను మెడయందు అంటే తులసి పూసలు వేసుకుంటారు కదా వాళ్ళకనమాట. ఆ మెడయందు ధరించి హరిని పూజించువాడు, సాలగ్రామాన్ని పూజించేవాడికి కూడా యమదండన కలగదు. గృహాంగణమందు అంటే వాకిట్లో కానీ పెరట్లో కానీ తులసి వృక్షాన్ని పెంచేవాళ్ళు, హరికథలను వినేవాళ్ళు, భగవద్గీత పారాయణ చేసే వాళ్ళకి కూడా యమదండనలు ఉండవు. భాగవతము రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకున్నను కూడా యమదండార్హుడు కాదు. పాత రోజుల్లో అనమాట భారత భాగవతాన్ని ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది, మనకి ప్రింట్లో దొరుకుతున్నాయి. ప్రింట్ పుస్తకమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. చదివితే ఇంకా బాగుంటుందండి, ఉంచుకున్నా మంచిదే. ఒటిగా పుస్తకాలు కొనుక్కొచ్చి ఉంచుకుంటే ఏముంది, పుస్తకగత విద్య కాదు అది, అది మస్తకగతంగా ఉండాలి ఏదైనా కూడా. భాగవతాన్ని కానీ భగవద్గీత కానీ చదివితే మనకి కలిగే జ్ఞానోదయము, ఈ జీవితాల నుంచి మనకి తెలిసే తరుణోపాయము ఇంకొక రకంగా రాదు. అది పుస్తకంలో ఉంటే రాదు, పుస్తకం ఉన్నా మంచిదే. అయితే అప్పుడు రాసుకునే వాళ్ళు అనమాట, అందుకని ఆ వాక్యాలు చెప్తున్నారు. తర్వాత సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానం ఆచరించే వాళ్ళకి కూడా యమదండన ఉండదు. రుద్రాక్షమాలికను జపించి జపదాన హోమాదుల్ని ఆచరించేవాడికి యమదండన లేదు. ఎప్పుడు అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, జనార్దన, వాసుదేవ, శ్రీరామ అని హరినామ సంకీర్తనము ఆచరించేవాడికి కూడా యమదండన ఉండదు. కాశీయందు మణికర్ణికా ఘట్టమున హరిస్మరణ చేయుచు మృతిని చెందిన ఎడల వాడు సర్వపాపాలు చేసిన వాడైనను యమదండార్హుడు కాదు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్య రతికుడు, స్త్రీహంత, రాజహంత, గురుహంత, గోహంత మొదలైన పాపాత్ములు కూడా మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులు అగుదురు. మహిమను తెలుసుకొని గాని తెలియక గాని హరినామ సంకీర్తన గావించిన వారు పరమ పాపాత్ములైనను ముక్తులగుదురు. హరినామము సంకేతము చేత గాని పరిహాసము చేత గాని తెలిసి గాని తెలియక గాని స్వల్పముగా గాని అధికముగా గాని ఉచ్చరించినవాడు కూడా పాప విముక్తుడవుతాడు. పడినప్పుడు, తొట్టుపాటు పొందినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడు, సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడు, వశము కానప్పుడు కూడా హరి అని పిలిచినవాడు యమదండార్హుడు కాదు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్నటువంటి పాపములన్నీ కూడా భూమి యందు గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణము చేసిన ఎడల వాని పాపములన్నీ అగ్నిలో ఉంచినటువంటి దూది వలె కాలిపోవును అని విష్ణుదూతలు ఇట్లా యమదూతలతోటి చెప్పారు. ఈ చెప్పిన తర్వాత అజామిళుడిని యమదూతలు పట్టుకున్నారు, అతని దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారనమాట. ఆ తర్వాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వల్ల నేను తరించానని చెప్పాడు. తర్వాత విష్ణుదూతులు అజామిళుడితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. అయితే ఏమైందట, ఈ అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదం అంతా విని ఆశ్చర్యపోయాడు. వీళ్ళు మాట్లాడుకున్నవన్నీ విన్నాడు.
అయ్యో ఎంత కష్టమైంది, ఆత్మహితం చేసుకోలేకపోయానే, చిచి నా బతుకు సజ్జన నిందితమైంది కదా, పతివ్రత అయిన భార్యను వదిలిపెట్టి కళ్ళు దాగేడి దాసిని భార్యగా స్వీకరించాను. వృద్ధులైనా నాకంటే నేను తప్ప ఇంకో దిక్కులేని మా అమ్మా నాన్నలు పరమ పుణ్యాత్ములు, వాళ్ళని కూడా నీచుడినై నేను విడిచిపెట్టాను. ఎంత పని చేశాను. ధర్మహంతలు కాముకులు నిరంతరము అనుభవించే నరకమందు ఇప్పుడు నేను నిశ్చయంగా పడేదను. కానీ ఇదేం ఆశ్చర్యం, ఈ స్వప్నమా, ఈ నల్లకత్తుల్ని ధరించిన యమభటులు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజం. అట్లు కానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లా కలిగింది? నా జిహ్వ హరినామాన్ని ఎట్లా గ్రహించింది? పాపాత్ముడినైన నేనెక్కడా? ఈ అంత్యకాలమందు నాకు ఈ స్మృతి ఎలా వచ్చింది? లజ్జని విడిచి నేను బ్రాహ్మణుల్ని చంపాను. నాకు నాలాంటి వాడికి మంగళకరమైన నారాయణ నామం ఎట్లా లభించింది అని బాగా ఆలోచించుకున్నాడు. మనము ఆత్మద్రోహం చేసుకుంటాం. ఈ ఆత్మద్రోహాలలో ఏమిటి? మనని మనం మోసం చేసుకోవటం మొదటిది. రెండోది, మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమున్నాయో అవేవి ఆచరించకపోవటం కూడా ఆత్మద్రోహం కిందే చెప్తారండి. నేను ఏమంటారు, లేటెస్ట్ డెవలప్ అయ్యాము, డెవలప్డ్ కంట్రీలో ఉన్నాం, లేదా దేశం ముందుకెళ్ళింది, చాలా నేర్చుకున్నాము, లేదా సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది, ఈ మరణించిన వాళ్ళ కోసం చేసే విధి విధానం వల్ల ప్రయోజనం లేదు, జీవించి ఉండి కూడా దేవతా పూజనమో, దేవతా నమస్కారమో, దేవాలయ గమనమో ఇవన్నీ ప్రయోజనరహితమైనవిగా భావిస్తూ ఈ రకమైన ఆలోచన ధోరణి, అంటే తిరుగుబాటు ధోరణి, ఇవేవి సరైనవి కాదు, మేము ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నవే సరైనవి, ఇలాంటి ఆలోచన చేసినా కూడా ఆత్మద్రోహం చేసుకున్నట్టే. మన జీవుడికి సుఖపడే యోగం లేకుండా చేస్తాం. మనం ప్రపంచం విసిరేటువంటి రకరకాల రాళ్ళని పట్టుకుని వాటి వెనకాల పరిగెడతాం. ఆ పరిగెత్తటంలో మనం సొంతానికి ఏమీ చేసుకోలేకపోతాం. మనం ఏ ఇంట్లో పుట్టామో ఆ ఇంటి మర్యాదని అతిక్రమించేస్తాం. ఏ జాతిలో పుట్టామో ఆ జాతికి కావలసినటువంటి మర్యాద, గౌరవము లభించాలన్న ఆలోచన కూడా చేయం. అవన్నీ కూడా ఆత్మద్రోహాలే. పురాణాల్లో ఇట్లా చెప్పారు, చచ్చిపోయేటప్పుడు వీడు ఇన్ని పచ్చిపాపాలు చేశాడు, చనిపోగానే ఒకసారి చనిపోయే సమయంలో నారాయణ అంటే ఎట్లా సరిపోతుంది అని 100 సార్లు ఈ కథ విన్నప్పుడల్లా ప్రశ్న వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుని ఆ నారాయణ అని ఎంతసేపు పిల్లవాడిని పిలుస్తూ ఉండటం వల్ల అతనికి నారాయణ నామస్మరణ అలవాటయ్యి ఉండి అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేశాడు. అదొట్టి నామధేయమే అయినప్పటికీ అదే చెప్పారు, పిలుపు కోసమైనా ఆ పేరు తెలిస్తే చాలు అని. ఇప్పుడు పిలుపులైనా అది మనం పిలవాలిగా. మనం ఏ పిల్లలకి దైవనామాలు ఇస్తున్నామండి? 2 అక్షరాలు 1 అక్షరం పేర్లు కూడా పెట్టి పిలుస్తున్నాం. కే అని, ఎఫ్ అని పిలిచే పేర్లు కూడా ఉన్నాయి. సు అంట, సు ఒక పేరా? కొమ్మిస్తే సు, ఎస్యు సు ఇంగ్లీష్లో రాస్తాం. ఇంటి పేరు ఏ సులోచనో, ఏ సుమతో, సుబ్రహ్మణ్యమైనా కూడా సూనే. మనం భగవన్నామస్మరణ చేయడం మానేసాం. తర్వాత మనం కూర్చున్నప్పుడో, నుంచున్నప్పుడో, పూజ చేసేటప్పుడో మనకి నామస్మరణ అలవాటు ఉంటే చచ్చేటప్పుడు వస్తుంది అది, ఆ పేరు. మనకి ఏ అలవాటు లేదు, మనం దైవనామస్మరణ చేయం అసలు. చనిపోయేటప్పుడు ఎట్లా వస్తుంది? దానికోసం ముందు నుంచి నామస్మరణ అలవాటు ఉండాలి. ఈ భగవన్నామస్మరణ చేసే అలవాటు ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సజావైన దారిలోకి వస్తాం. నామంలో ఏముంది అంటే నామంలో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనని గోతులో పడిపోకుండా, బురదలో పడిపోకుండా, పాప పంకిలంలో కూరుకుపోకుండా మనని పక్కకి తీసుకొస్తుంది. పిల్లవాడికి ఏదో పేరు పెట్టడం, ఏ రామ అనో కృష్ణ అనో మనం ఎందుకు పిలవట్లేదు. ఇప్పుడు కలియుగంలో చివరి పాదంలోకి వచ్చేసాం. ఈ కాలంలో ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టే పురాణాల్లో ఇట్లా చెప్పారు. దైవనామాలు పెట్టినప్పుడు కనీసం పేర్లో పెడితే పిలిచేటప్పుడైనా అది మనకి అలవాటు ఉంటే, దుఃఖంలో, కష్టంలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని పిలిచినా ఆ భగవంతుడు మనని కరుణిస్తాడు. అదే చెప్పదలుచుకున్నారు. అయితే ఈ విధంగా అజామిళుడు ఇదంతా విచారించుకుని ఆలోచించుకుంటాడనమాట. నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి తర్వాత సాయుధ్యముక్తిని పొందాడు. కాబట్టి నారాయణ నామ సంకీర్తన కావించేవారు సమస్త పాతక ముక్తులై వైకుంఠలోకమును పొందుదురు, ఇందులో సందేహం లేదు. ఈ విధంగా కార్తీక పురాణంలోని 9వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు ఉదయం మళ్ళీ 10వ అధ్యాయంలో కలుసుకుందాము. నమస్కారం.